శ్రీ మాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని 2వ అధ్యాయము సోమవార వ్రత మహిమ ఇప్పుడు మనం చెప్పుకుందాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఈ విధంగా చెప్పుచున్నాడు. ఓ రాజా, కార్తీక మహాత్మ్యమును వినుము. విన్నంతనే మనోవాక్కాయముల వలన చేయబడిన పాపమంతయు నశిస్తుంది. కార్తీక మాసమందు శివప్రీతిగా సోమవార వ్రతమును ఆచరించువాడు కైలాస నివాసి అవుతాడు. కార్తీక మాసములో సోమవారమందు స్నానమును గాని దానమును గాని జపమును గాని చేసినచో అశ్వమేధ యాగముల ఫలమును పొందుతారు. ఇందులో సందేహం లేదు. కార్తీక మాసమందు ఉపవాసము, ఒక పూట భోజనము, రాత్రి భోజనము, ఛాయానక్త భోజనము, స్నానము, తిలదానము ఈ 6ను ఉపవాస సమానములవుతాయని ఋషులు చెప్పారు. శక్తి కలవాడు కేవలము ఉపవాసం చేయాలి. అందుకు శక్తి లేనివాడు రాత్రి భోజనము చేయాలి. అందుకు శక్తి లేనివాడు ఛాయానక్తమును చేయాలి. అందుకు శక్తి లేనివాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి వారితో పగలే భోజనం చేయాలి. ఛాయానక్తమనగా సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొల్లతకు తన నీడ రాగానే పగలే భుజించుట. సాయంకాలం 4:30 గంటలకు భుజించుట ఛాయానక్తమవుతుంది. మానవులు పైన చెప్పిన 6 దేనినైనను ఆచరించని ఎడల 8 యుగములు నరకమందు కుంభీపాక నరకంలోనూ రౌరవ నరకంలోనూ బాధలను పొందుతారు. కార్తీక సోమవారం నాడు విధవ యథావిధిగా ఉపవాసము చేసి శివుణ్ణి పూజించినచో శివలోకమును పొందును. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరు కార్తీక సోమవారమందు నక్షత్రములను చూసి రాత్రి భోజనము చేస్తారో వారి పాతకములు అగ్ని అందు ఉంచబడిన దూది వలె నశిస్తాయి. కార్తీక సోమవారమందు శివలింగమునకు అభిషేకము పూజ చేసి రాత్రి భుజించువాడు శివునకు ప్రియుడవుతాడు. ఈ విషయమందు ఒక కథ కలదు, చెప్పెదను వినుము. ఇది విన్నవారికి చెప్పేవారికి పాపములు నశిస్తాయి. కాశ్మీర దేశమందు ఒక పురోహితుని కూతురు స్వాతంత్రనిష్ఠురి అనే ఒక స్త్రీ కలదు. ఆమె చక్కని రూపముతో మంచి యవ్వనముతో కూడియుండి తల దువ్వుకొని అలంకరించుకొని బహుగా మాట్లాడుతూ జారిని అయి ఉండెడిది. ఓ రాజా, ఈమె దుర్గుణములను చూసి తల్లిదండ్రులు అత్తామామలు ఈమెను విడిచారు. ఈమె భర్త సౌరాష్ట్ర దేశస్థుడు. అతని పేరు మిత్రశర్మ. అతడు వేదాంగ పారంగతుడు, సదాచారవంతుడు, సమస్త భూతములందు దయగలవాడు, అనేక తీర్థములు సేవించినవాడు, అబద్ధమాడనివాడు, నిరంతరము దయగలవాడు. భర్త ఇట్టి ఉత్తమ గుణములు గలవాడైనప్పటికీ ఆ దుర్మార్గపు భార్య అతన్ని నిత్యము కొట్టుచుండెడిది. అలా నిత్యము ఆమె చేత దెబ్బలు తినుచు గృహస్థ ధర్మమందు ఉన్న కోరిక చేత భార్యను విడవలేక ఆమెతో కష్టపడుచుండెడివాడు. ఈ మిత్రశర్మ భార్యకు కర్కశ అనే పేరు కూడా కలదు. భర్త అయిన మిత్రశర్మ సంభోగ వాంఛ చేత ఈమెతో రాగముతో ఉండెను. అంతలో ఒకనాడు ఈమె రంకుమొగుడు ద్రవ్యములను, నగలను, వస్త్రములను తృప్తిగా ఇచ్చి, నిరంతరము సంభోగమునకు నీ భర్త వల్ల భంగం కలుగుచున్నది కావున నీ భర్తను చంపుమని చెప్పగా అందులకు ఆమె సమ్మతించి రాత్రి తన భర్త నిద్రపోగానే తాను లేచి పెద్ద రాతిని తెచ్చి భర్త శిరస్సును పగలగొట్టెను. ఆ దెబ్బతో అతడు మృతి నొందెను. తరువాత కర్కశ స్వయంగా తన భర్త శవమును వీపు మీద వేసుకొని తీసుకొని పోయి పాడునూతిలో పడవేసెను. ఇలా భర్తను చంపి తరుణులు, పరస్త్రీ సంగమాభిలాషులు, కామశాస్త్ర ప్రవీణులు అయిన అనేక జాతి పురుషులతో నిత్యము సంభోగము చేయుచుండెడిది. అంతేకాదు, భర్తయందు అనురాగముతో కూడి ఉన్న భార్యలను దుర్బోధల చేత ఇతరులతో సంభోగము చేయించుచు ఏకపత్ని వ్రతపరాయణులను భంగపరచి వారితో సంభోగించుచు నిత్యము పరనింద చేయుచు పరద్వేషము కలదై దేవతా ద్వేషి అయి ఉండెను. ఆమె నిరంతరము దయాశూన్యై ఆడంబరము చేతగాని, నవ్వు చేతగాని, కపటము చేతగాని,
విష్ణుపాదార విందమును ధ్యానించలేదు, హరికథను కూడా వినలేదు. ఇలా ఉండగా ఈమెకు యవ్వనము పోయి ముసలితనం వచ్చింది. అప్పుడు ఆమెకు వ్రణవ్యాధి కలిగింది. ఆ కురుపుకు పురుగులు జనించి దుర్గంధముతో కూడినదయ్యెను. తరువాత జారులందరూ రూపవంతులు ముదయుక్తులై వచ్చి చూసి విగతాశులై వేశ్య ఇంటికి వచ్చుట మానివేశారు. పాపాధిక్యము చేత చాలా బాధనుంది. ఆ వ్రణవ్యాధితోడనే ఆ కర్కశ మృతి నొందెను. తరువాత భయంకరులైన యమదూతలు వచ్చి ఆ కర్కశను పాశముల చేత కట్టి యముని వద్దకు తీసుకొని పోయి యమునికి అప్పగించారు. యముడు ఆమెను చూసి కోపము చేత కల్లెర్ర చేసి ఈమెను భయంకరమగు ముళ్ళతో కూడినదైనటువంటి ఇనుముతో చేయబడిన స్తంభమును కాల్చి మండుచుండగా ఆలింగనము చేయించండి అని కఠినమైన శిక్షను విధించాడు. యమాజ్ఞ మీద భటులు ఆ కర్కశకు చేసిన పాపములు చెప్పుచూ ఆ వేడి స్తంభమును సంభోగించమన్నారు. తరువాత ఆమె పాదములు రెండూ పట్టుకుని గిరగిర త్రిప్పి రాతి మీద పెట్టి కొట్టారు. ఆమెకు రక్తమును కాచి త్రాగించారు. సీసమును కాచి రెండు చెవులలో పోశారు. యమకింకరులు యమాజ్ఞ చిత్రగుప్తాజ్ఞలచే అనేక నరక బాధలకు గురిచేశారు. ఆ కర్కశ ఇలా తన పితృపితామహులతోనూ తన బాంధవులతోనూ తనకు పూర్వము 10 తరములు తరువాత 10 తరముల వారితో ఘోరములైన నరకములందు మహాబాధలు పొంది తరువాత భూమియందు జన్మించెను. భూమియందు 15 సార్లు కుక్కగా జన్మించింది. అందులో 15వ జన్మ కళింగ దేశమందు బ్రాహ్మణుని ఇంటి వద్ద కుక్కగా పుట్టి ఇంటింటికి తిరుగుచుండెను. ఇలా ఉండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసమందు సోమవారము రోజున పగలంతయు ఉపవాసం చేసి గృహమందు శివలింగాభిషేక పూజలను చేసి నక్షత్ర మండలమును చూసి గృహమునకు పోయి దేవునికి నివేదన చేసిన పిమ్మట బలిదానము కొరకు బయటకు వచ్చి భూమి మీద బలిని ఉంచి కాళ్ళు కడుక్కొని ఆచమనము చేసి తిరిగి ఇంటిలోనికి వెళ్ళెను. ఆ కుక్క ఆనాడు పగలంతయు ఆహారము కొద్దిదైనయు దొరకనందున కృషించినదై కార్తీక సోమవారము రాత్రి ఆ బ్రాహ్మణుడు వేసిన బలిని భక్షించెను. ఆ బలిభోజనము చేత కుక్కకు పూర్వజాతి స్మృతి కలిగి ఓ బ్రాహ్మణోత్తమా రక్షింపుము రక్షింపుము అని పలకసాగెను. ఆ మాట విని బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యముతో ఓ కుక్క, నువ్వు ఏమి చేసితివి, రక్షింపుము అని అంటున్నావు అని అడిగాడు. అందులకు ఆ కుక్క ఇలా అనెను, ఓ బ్రాహ్మణోత్తమా, నేను పూర్వజన్మయందు బ్రాహ్మణ స్త్రీని, పాపములను చేసి తిని వర్ణసంకరమును చేసిన దానిని, అన్యపురుషులకు మరిగి నిజ భర్తను చంపేసి తిని, ఇలా అనేక పాపములు చేసి చచ్చి యమలోకమునకు పోయి అచట అనేక బాధలను పొంది తిరిగి భూమి మీదికి వచ్చి 15 సార్లు కుక్కగా జన్మించి తిని చివరికి ఇప్పుడు నాకీ జాతి స్మరణ కలిగింది. ఎలా కలిగిందో చెప్పండి అని అడిగిను. ఆ బ్రాహ్మణోత్తముడు ఈ మాట విని జ్ఞానదృష్టితో చూసి తెలుసుకొని ఇలా పలికెను, ఓ శునకమా, ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష సమయం వరకు భుజించక ఇప్పుడు నేను ఉంచిన బలిని భక్షించితివి గనుక నీకు జాతి స్మృతి కలిగింది. ఆ మాటను విని కుక్క, ఓ బ్రాహ్మణోత్తమా, ఈ కుక్క జాతి నుండి నాకు ఎలా మోక్షము కలుగునో చెప్పండి అని విప్రుణ్ణి అడిగెను. ఆ కుక్క ఇలా ప్రార్థించగా పరోపకార బుద్ధితో కార్తీక సోమవారములందు తాను చేసిన పుణ్యములో ఒక సోమవార పుణ్యమును కుక్కకు ధారపోసెను. బ్రాహ్మణుడు అలా సోమవార పుణ్యమును ఇయ్యగానే కుక్క దేహమును విడిచి ప్రకాశించుచున్న శరీరము గలదై ప్రకాశించడి వస్త్రములను మాల్యములను ధరించి ఆభరణాలంకృతయై తన పితరులతో కైలాసానికి పోయి అక్కడ పార్వతీదేవి వలె శివునితో కూడా ఆనందించుచుండెను. కాబట్టి కార్తీక మాసమందు సోమవార వ్రతము ఆచరించదగినది. ఎవరైతే కార్తీక సోమవార వ్రతమును చేస్తారో వారికి మోక్షము హస్తమందుంటుంది. కాబట్టి ఓ జనక మహారాజా, పుణ్యప్రదమైన ఈ కార్తీక వ్రతమును నీవు కూడా చేయుము
అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాను. దేవాదిదేవుడైన ఆ పరమశివుడు మరియు శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు, కృపాకటాక్షాలు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.